ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక వక్రించి ఉన్నట్టయితే రెట్రోగ్రేడ్ శాటర్న్ ఎటువంటి ఫలితాలని కలిగిస్తాడు, ఎటువంటి రాజయోగాల్ని లేదా శుభ ఫలితాలని ఇస్తాడు, అలాగే ఎటువంటి సమస్యల్ని ఇస్తాడు, వక్రించిన శనిని అర్థం చేసుకోవడం ఎలా, ఏ స్థానంలో ఏ గ్రహాలతో శని వక్రించి ఉండి జాయిన్ అయ్యి ఉంటాడో, కలిసి ఉంటాడో, అటువంటి సందర్భంలో ఫలితాలు ఏ విధంగా మారుతాయి, ఇటువంటి విషయాలు డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా ఒక జాతకుడికి శని మహాదశ రావడము అనేది చాలా చాలా మేలును చేకూర్చేటువంటి అంశము. అంటే జీవితంలో ఆ వ్యక్తి ఎన్నో పాఠాలని శని మహాదశలో నేర్చుకుంటాడు. ఈ విధంగా వక్రించి కనుక శని ఉన్నట్టయితే తప్పకుండా జాతకుడికి కష్టాలు ఇచ్చినా కానీ ఆ తర్వాత ఎన్నో మంచి విషయాలు నేర్పించి ఒక పరిణితి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు శని. అయితే ప్రతి గ్రహం కూడా వక్రించినప్పుడు బలాన్ని పెంచుకుంటుంది. ఒక ప్లానెట్ రెట్రోగ్రేడ్ అయింది అంటే ఆ గ్రహం యొక్క బలం పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వక్రించినప్పుడు గ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్స్లో అది శుభ ఫలితాలు కావచ్చు లేదా పాప ఫలితాలు కావచ్చు. అంటే సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏవైనా సరే కొంత ఒడిదుడుకులను ఇచ్చేటువంటి స్వభావం అనేది రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ఉంటుంది. ఉదాహరణకి శని వక్రించి ఉండి ఒక రాజయోగాన్ని ఇస్తున్నాడు. అటువంటి రాజయోగాన్ని ఇచ్చేటప్పుడు కూడా కొంత స్ట్రగుల్, పెయిన్, సఫరింగ్ ఇవన్నీ కూడా ఇచ్చి ఆ రాజయోగాన్ని ఇస్తాడు రెట్రోగ్రేడ్ ఉన్నప్పుడు. అయితే ఆ విధంగా రెట్రోగ్రేడ్ ప్లానెట్ రెట్రోగ్రేడ్ శాటర్న్ ఎప్పుడైతే సమస్యలను ఇస్తూ రాజయోగాన్ని ఇస్తాడో ఆ వ్యక్తి మరింత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి వీలుంటుంది రెట్రోగ్రేడ్ పొజిషన్లో ఉన్నటువంటి శని వల్ల. కాబట్టి వక్రించిన శని కనుక ఉండి అటువంటి శని యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే జాతకుడు తప్పకుండా జీవితంలో ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని, అది కష్టాల ద్వారా కావచ్చు లేదా సుఖాలు అనుభవిస్తూ కావచ్చు, ఏదైనా సరే కొన్ని విషయాలు నేర్చుకుని జీవితంలో మరింత రాటుదేలి ఒక దృఢమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు. శని యొక్క కారకత్వాలు పాజిటివ్, నెగిటివ్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. ఈ పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పాజిటివ్ లక్షణాలు, నెగిటివ్ లక్షణాలు రెండు కనుక చూసినట్టయితే శని యొక్క పాజిటివ్ నేచర్ చూసినట్టయితే కష్టపడి పనిచేసే స్వభావము, నిజాయితీ, పట్టుదల, డిటర్మినేషన్, ఏదైనా ఒక పని అనుకుంటే దాని మీద ఫుల్గా ఫోకస్ చేసి ఆ పని ఏ వరకు విశ్రమించకుండా ఉండడము, అలాగే నిజాయితీగా పనిచేయడము, కష్టపడి పనిచేయడము, నైతిక విలువలకు కట్టుబడి ఉండి పనిచేయడము, క్రమశిక్షణతో ఉండడము, సాటి మనుషుల్కి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి గుణం ఉండడము, చారిటీ నేచర్ ఉండడము, అవతల మనిషి కష్టాన్ని అర్థం చేసుకుని తన వంతు తను సహాయం చేయడం, ఇటువంటివన్నీ కూడా శని అందించేటువంటి చాలా మంచి లక్షణాలు. అలాగే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడు లో కాన్ఫిడెన్స్తో ఉండడము, తన గురించి తాను తక్కువగా భావిస్తూ ఉండడము, ఆత్మన్యూనతాభావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అలాగే ఎక్కువగా చిన్న విషయాన్ని కూడా దిగాలు పడిపోతూ ఉండడము, బద్ధకంగా ఉండడము, ఎక్కువ ఉత్సాహంగా లేకపోవడము, పాజిటివ్ యాటిట్యూడ్ తక్కువగా ఉండడము, దేనికైనా సరే నెగిటివ్ ఆలోచనలు చేయడము, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని శని అందిస్తాడు. అలాగే డిలేస్ అంటే ఏదైనా పనిలో జాప్యము, ఇచ్చేటువంటి రిజల్ట్స్లో జాప్యము, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినా అది పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పట్టడం, దానివల్ల నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉండడము, ఇవన్నీ కూడా శని నెగిటివ్గా ఉండించేటువంటి రిజల్ట్స్. అయితే వక్రించినప్పుడు శని స్ట్రాంగ్ అవుతాడు కాబట్టి ఒక్కొక్క ఇంట్లో వక్రించిన శని యొక్క రిజల్ట్ ఒకలా ఉంటుంది. అంటే క్లుప్తంగా ప్రతి స్థానంలో శని వక్రించినప్పుడు ఏ విధమైన రిజల్ట్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. లగ్నంలో కనుక శని వక్రించి ఉన్నట్టయితే అది శని యొక్క స్వక్షేత్రం అయ్యి, అంటే మకర లగ్నం, కుంభలగ్నంలో శని ఉండి వక్రించిన, లేదా శశమహాపురుషంలో పురుషయోగంలో ఉండి శని వక్రించిన, కేంద్ర కోణంలో శని వక్రించిన, అటువంటి స్థితిలో శని కనుక వక్రించినట్టయితే ఇచ్చేటువంటి రిజల్ట్స్లో దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అయితే ఎంతో శ్రమ,
ఒడిదుడుకులు ఇవి దాటుకుంటూ రాజయోగ ఫలితాన్ని అందుకుంటాడు. లగ్నంలో శని ఉదాహరణకి కనుక ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నిదానించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఉండడము, ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వకుండా నిదానించి ఆ పరిస్థితులను అర్థం చేసుకుని ఏ విధంగా మనం దీన్ని హ్యాండిల్ చేయాలి అని ఒక ఆలోచన చేసి ఆ తర్వాత ముందుకెళ్ళడము, ఇటువంటి ఒక బ్యాలెన్స్డ్ నేచర్ అవ్వడానికి శని సహాయపడతాడు. అదేవిధంగా శని నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి మేషలగ్నంలో శని వక్రించి ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ప్రతి విషయానికి నెగిటివ్ థింకింగ్ చేయడము, ఏ పని స్టార్ట్ చేయాలన్నా కానీ వెనకడుగు వేయడము, చొరవలేకపోవడము, ఇటువంటి లో కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి లక్షణాలని, అటువంటి బిహేవియర్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది శని కనుక లగ్నంలో రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటాయి, అందులోనూ ముఖ్యంగా నీచలో ఉన్నట్టయితే. అలాగే శని తులా లగ్నంలో ఉచ్చలో ఉన్నట్టయితే, అటువంటి శని కనుక రెట్రోగ్రేడ్ అయితే చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తారు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఉత్సాహవంతంగా ప్రతి పనిని మొదలుపెట్టి దాన్ని పూర్తయ్యే వరకు కూడా ఏమాత్రం రెస్ట్ తీసుకోకపోవడము, ఎప్పుడు కూడా అందరితో స్నేహశీలి స్వభావంతో ఉండడము, అందరినీ కలుపుకోతూ ముందుకెళ్ళడము. అలాగే ఇదే ఉదాహరణ చూసినట్టయితే శని తులా లగ్నంలో వక్రించి ఉన్నట్టయితే 4th and 5th లార్డ్ కాబట్టి మంచి ల్యాండెడ్ ప్రాపర్టీస్, స్టేబుల్ కెరియర్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ హౌస్లో శని కనుక్కున్నట్టయితే రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే, ఉదాహరణకి సెకండ్ హౌస్ శని స్వక్షేత్రం అయినట్టయితే అటువంటి సందర్భంలో, లేదా కన్యా లగ్నానికి 2వ ఇంట శని ఉన్న ఉచ్చలో ఉన్న ఇటువంటి సందర్భాల్లో శని పాజిటివ్గా ఉన్నప్పుడు ధనాదాయాన్ని పెంచడము, ఎప్పుడు కూడా ల్యాండర్ ప్రాపర్టీస్ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతూ ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే ఎప్పుడూ ఫ్యామిలీ టెన్షన్స్తో సతమతమవుతూ ఉండడము, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎప్పుడూ కూడా అనుకూలత లేకపోవడము, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారి కమ్యూనికేషన్లో కొంత ప్రాబ్లం ఉండడం, అంటే ఎదుటివారికి తాను కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎదుటివారితో దానివల్ల కొంత సమస్యలను కొని తెచ్చుకోవడము, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలని కలిగిస్తారు శని సెకండ్ హౌస్లో రెట్రోగ్రేడ్ అయ్యి ఉన్నట్టయితే. ఇక థర్డ్ హౌస్లో కనుక రెట్రోగ్రేడ్ అయినట్టయితే శని ఎప్పుడూ కూడా మంచి ఉత్సాహంగా, చొరవగా సొంత బిజినెస్ స్టార్ట్ చేసి అందరూ వృద్ధిలోకి రావడము, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం దాన్ని చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేయగలగడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్స్ థర్డ్ హౌస్లో ఉంది. ఇక నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే సోదరులతో ఎక్కువగా మనస్పర్ధలు కలుగుతూ ఉండడము, వారి వల్ల వీడికి ఈ జాతకుడికి ఎక్కువగా సహాయ సహకారాలు లభించక కొంత సమస్యను కూడా కొని తెచ్చుకుంటూ ఉండడము, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక 4th హౌస్ శాటర్న్ రెట్రోగ్రేడ్లో కనుక ఉన్నట్టయితే ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్, అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీస్, వెహికల్స్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే శాటర్న్ నెగిటివ్గా కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే సొంత ఇల్లు కట్టుకోవడంలో ఎంతో జాప్యము, చాలా ఏజ్ వచ్చే వరకు కూడా సొంత ఇల్లు అనేది ఆ కళ నెరవేరకపోవడము, అలాగే చిన్నప్పుడే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ఉండడము, అనుకున్నంత ఎడ్యుకేషన్ని చేయలేకపోవడము, ఇటువంటి పరిస్థితులు కలిగిస్తారు శని 4th హౌస్లో రెట్రోగ్రేడ్ అయి ఉంటాయి. అలాగే తల్లితో మనస్పర్ధలు, ఇవి కూడా 4th హౌస్లో రెట్రోగ్రేడ్ శాటర్న్ ఇచ్చేటువంటి ఒక కామన్ రిజల్ట్గా మనం చూడొచ్చు. ఇక 5th హౌస్లో కనుక శాటర్న్ రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే సంతానం విషయంలో సమస్యలు, అలాగే స్పెక్యులేషన్లో కూడా ఎక్కువగా ఒడిదుడుకులు, ఒకసారి చాలా మంచి ప్రాఫిట్స్ రావడం, ఆ తర్వాత మళ్ళీ తీవ్రమైన నష్టాలు రావడం, ఇటువంటి ఒక నేచర్ను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యాలు, ఇవన్నీ కూడా 5th హౌస్లో శాటర్న్ ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. పాజిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే మంచి ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్, పిల్లల వల్ల మంచి ఆనందము, అలాగే ఎడ్యుకేషన్ అనేది ఫారిన్ ల్యాండ్లో కూడా చేయడానికి అవకాశం కలగడము, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ ల్యాండ్ అనడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని శని అందిస్తాడు. ఇక 6th హౌస్లో శాటర్న్ ప్లేస్మెంట్ కనుక చూసినట్టయితే రెట్రోగ్రేడ్ అయి ఉన్నప్పుడు
ఎప్పుడూ కూడా ప్రత్యర్థుల మీద విజయము. అది చదువుకునే టైంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, జాబ్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద విజయం సాధించడము, చాలా సౌండ్ హెల్త్ అనేది ఉండడము, చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప పెద్ద పెద్ద మేజర్ హెల్త్ ఇష్యూస్ లేకుండా సాఫీగా జీవితం సాగడము, మంచి రిచ్ లైఫ్ కలిగి ఉండడము, ధనిక జీవితం అనుభవించడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని శని అందిస్తారు 6th హౌస్. లైక్ నెగిటివ్ సైడ్ చూసినట్టయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం, ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య కొన్నాళ్ళు తగ్గినట్టే ఉండి మళ్ళీ అది పైకి రావడము, ఈ విధంగా ఆరోగ్య సమస్య అనేది జాతకుని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండడము, లాంగ్ రన్నింగ్ డిసీజెస్తో బాధపడుతూ ఉండడము, ఇవి 6th హౌస్లో ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ రెట్రోగ్రేడ్ ఉన్నప్పుడు. అలాగే 7th హౌస్లో రెట్రోగ్రేడింగ్ శాటర్న్ కనుక ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్, అవగాహన లేకపోవడము, ఇద్దరు మధ్య కంపాటబిలిటీ అనేది ఎప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతూ ఉండడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే చాలా ఎక్కువగా ఫారెన్ ట్రావెల్స్ చేస్తూ ఉండడము, ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం కల్పించడము, ఇవన్నీ శని 7th హౌస్లో ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్గా మనం చూడొచ్చు. రెట్రోగ్రేడ్ శాటర్న్ 7th హౌస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫారెన్ ట్రావెల్స్కి, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇక 8th హౌస్లో కనుక శాటర్న్ రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే ఇన్హెరిటెన్స్ ద్వారా, అంటే పితరార్జితం కలిసి రావడము, అలాగే లాటరీస్ ఇలాంటి వాటిలో మంచి లాభాలు రావడము, సడన్ వెల్త్ అనేది రావడము, డబ్బు అనేది కలిసి రావడము, సడన్గా లాటరీ రూపంలో కావచ్చు, వేరే ఏ రూపంలో అయినా సరే ఆకస్మిక ధన లాభం, ఇటువంటివన్నీ కూడా కలిగిస్తాడు. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కోర్టు తగాదాలతో ఎక్కువగా సతమతం అవుతూ ఉండడం ఆస్తి విషయంలో, దీనివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉండడము, లాంగ్ రన్నింగ్ డిసీజెస్తో బాధపడుతూ ఉండడము, ఇవన్నీ నెగిటివ్ రిజల్ట్స్. ఇక 9th హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడే ఉన్నట్టయితే ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్లో లాంగ్ స్టే, ఇవన్నీ కూడా శని 9th హౌస్లో ఇచ్చేటువంటి స్ట్రైకింగ్ ఫీచర్స్. కాబట్టి వారికి ఎక్కువగా ఫారిన్ ల్యాండ్లో జాబ్స్, బిజినెస్ అనేది చాలా బాగా యోగించి ఇంకా ఎంకరేజింగ్ అనేది వారికి ఉంటుంది. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే తండ్రి యొక్క బిజినెస్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడము, తండ్రితో మనస్పర్ధలు, విభేదాలు, ఇవన్నీ నెగిటివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది రెట్రోగ్రేడ్ కనుక ఉన్నట్టయితే. ఇక 10th హౌస్లో శాటర్న్ ప్లేస్మెంట్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్మెంటు. ఇది ఫారిన్ సెటిల్మెంట్కి, ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్కి చాలా చాలా మంచి ప్లేస్మెంట్. అలాగే దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, క్షేత్ర దర్శనము, దేవాలయ దర్శనము, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా శని 10th హౌస్లో ఉండి చాలా బాగా ప్రమోట్ చేస్తారు రెట్రోగ్రేడ్ ఉన్నట్టయితే. మరి అదేవిధంగా వారికి 10th హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడ్ 4th హౌస్ని చూస్తారు కాబట్టి చిన్నప్పుడే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉండడము, ఉద్యోగంలో కూడా పై అధికారులతో ఎక్కువగా సఖ్యత లేకపోవడము, దానివల్ల తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండడము, సెటిల్మెంట్ అనేది చాలా కష్టంగా మారడము, ఇటువంటి రిజల్ట్స్ని ఈ శని ఇస్తాడు. ఇక 11th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే రెట్రోగ్రేడ్ అయ్యి స్నేహితుల నుంచి మంచి లాభాలు, తనకు సహాయం చేసే స్నేహితులు ఎప్పుడూ పక్కనే ఉండడము, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఒక బిజినెస్ కాకుండా మల్టిపుల్ బిజినెస్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తూ ఉండడం, ఇవన్నీ శని ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్. నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే స్నేహితుల ద్వారా మోసపోవడము, అలాగే సంతానం విషయంలో చాలా తీవ్రమైనటువంటి మనస్తాపం కలుగుతూ ఉండడము, సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, లేదా సంతానం లేకపోవడము, లేదా సంతానం యొక్క అనారోగ్యం అనేది వీరికి చాలా పెద్ద సమస్యగా మారడము, ఇటువంటి రిజల్ట్స్ని అందిస్తాడు. ఇక 12th హౌస్లో కనుక శాటర్న్ రెట్రోగ్రేడ్ ఏమిటి, ఇది ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. అదేవిధంగా నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడు కూడా చేతిలో డబ్బులు నిలవకుండా ఉండడము, ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉండడము, ఈ విధంగా ఆరోగ్య సమస్యలకు కూడా హాస్పిటలైజేషన్ కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము, ఇవి శాటర్న్ నెగిటివ్గా ఉండి రెట్రోగ్రేడ్ పొజిషన్లో 12th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే శాటర్న్ ఎప్పుడూ కూడా రెట్రోగ్రేడ్ అయినప్పుడు తనకి ప్రతికూలమైనటువంటి గ్రహాలతో ఉన్నట్టయితే తీవ్రమైన సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడితో శని ఉన్నట్టయితే మానసిక సమస్యలు ఎక్కువగా ఇవ్వడం రెట్రోగ్రేడ్ మోషన్లో. అలాగే రవితో కనుక శని రెట్రోగ్రేడ్ ఉన్నట్టయితే జాబ్లో, ఉదాహరణకి చేస్తున్న వృత్తిలో అధికారుల నుంచి కొంత పనిష్మెంట్ అనుభవించాల్సి రావడము, అలాగే ఉద్యోగంలో కూడా ఎన్నో అవమానకర పరిస్థితులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉండడము, ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటాడు. అలాగే శని కుజుడితో కనుక కలిసి ఉన్నట్టయితే రెట్రోగ్రేడ్ శాటర్న్, అందులోనూ ఉదాహరణకి మార్స్ కూడా రెట్రోగ్రేడ్ అయినట్టయితే మరింత సమస్యలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే వారు ఉంటారో ఆ ఇంట్లో ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 2nd హౌస్లో కనుక శని కుజులు ఉండి రెట్రోగ్రేడ్ శాటర్న్ కనుక ఉన్నట్టయితే డబ్బు ఎప్పుడు కూడా ఖర్చు అయిపోతూ ఉండడము, ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉండడము, తగాదాలు,
అది వృత్తిలో కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉండడము, ఇటువంటి వైఖరి అనేది ఉంటుంది. కాబట్టి రవి, చంద్ర, కుజ, అలాగే రాహు, కేతులతో కూడా శని యొక్క కలయిక రెట్రోగ్రేడ్ ఉన్నప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొస్తుంది. ఉదాహరణకి రాహుతో కనుక కలిసి శని ఉన్నట్టయితే, వక్రించిన శని ఏ ఇంట్లో ఉంటాడో దానికి సంబంధించినటువంటి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేతు విషయంలో కూడా ఇదే విధమైనటువంటి ధోరణి ఉంటుంది, రెట్రోగ్రేడ్ సాటర్న్ కనుక కేతుతో కలిసి ఉన్నట్టయితే. అయితే ఒకవేళ శని వక్రించినా కానీ ఆ లగ్నానికి కనుక యోగకారకుడు అయినట్టయితే వీలైనంత వరకు ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గి పాజిటివిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యోగకారకుడైన గ్రహం వక్రించినా కానీ నెగిటివ్ రిజల్ట్స్ యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి వక్రించిన శని యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నా లేదా కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది అని మనకి తెలిసిన శనికి సంబంధించినటువంటి కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల వీలైనంత వరకు పాజిటివిటీ పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి శనివారం నాడు అన్నదానం చేయడము, భిక్షగాళ్ళకు కావచ్చు, బీదవాళ్ళకు కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వారిని ప్రేమతో పలకరించి వారికి ఏదన్నా ధన సహాయం కావచ్చు, వస్తు రూపేణ సహాయం చేయడము, అలాగే అనాథాశ్రమాల్లో వారికి కూడా సహాయ సహకారాలు అందించడము, ఇటువంటివి చేయడం ద్వారా శని చాలా పాజిటివ్గా మారి నెగిటివిటీ తగ్గించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.